హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. మన ఇండియాలో మొదటిసారిగా 1000 కోట్లను అందుకున్న సినిమా ఏదంటే బాహుబలి 2. ఆ సినిమా మొదటి 10 రోజుల్లో 1000 కోట్లను అందుకోవడం జరిగింది ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ సినిమా తర్వాత చాలా సినిమాలు 1000 కోట్లను అందుకోవడం జరిగింది. బట్ బాహుబలి సినిమా లాంగ్ రన్లో 1800 కోట్ల వరకు అందుకోవడం జరిగింది పార్ట్ 2. అలాగే తర్వాత పుష్ప 2 సినిమా, ఆ సినిమా కూడా మొదటి 6 రోజుల్లో 1000 కోట్లను అందుకోవడం జరిగింది. లాంగ్ రన్లో ఆ సినిమా కూడా 1800 కోట్ల వరకు చేరుకోవడం జరిగింది. ఇన్ఫాక్ట్ దంగల్ కూడా 2000 కోట్ల వరకు వెళ్ళింది, కానీ దానికి సంబంధించిన కలెక్షన్స్ ఎక్కువగా మనకు ఓవర్సీస్ మార్కెట్ నుంచి, చైనా నుంచి ఎక్కువ కలెక్షన్స్ రావడం జరిగింది. దానికి ఇండియాలో కేవలం 500 నుంచి 600 కోట్లు మాత్రమే రావడం జరిగింది. అండ్ ఇప్పుడు 1800 కోట్లు 2 సినిమాలు ఉన్నాయి, బాహుబలి ఇంకా పుష్ప. ఈ 2 సినిమాలు ఉన్నాయి. 2000 కోట్ల దంగల్ సినిమా ఉంది. అయితే ఇప్పుడు ఇంకో సినిమా ఆ రికార్డులను అన్నిటి బద్దలు కొట్టడానికి వస్తుంది. అది దురంధర్ పార్ట్ 2. దురంధర్ పార్ట్ 2 కూడా ఈ రోజు వచ్చిన బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ప్రకారం ఈ సినిమా రేపటి కలెక్షన్స్తో, అంటే 7 రోజుల కలెక్షన్స్తో ఈ సినిమా 1000 కోట్ల క్లబ్లోకి చేరుతుంది. అండ్ లాంగ్ రన్లో ఈ సినిమా నాకు తెలిసి ఇప్పటివరకు ఇండియన్ హిస్టరీలో అన్ని రికార్డ్స్ని బద్దలు కొట్టి నెంబర్ 1 పొజిషన్లో ఉండబోతుంది దురంధర్ పార్ట్ 2. ఎందుకంటే ఆడియన్స్ నుంచి అలాంటి రెస్పాన్స్ అయితే ఈ సినిమాకి వస్తుంది. అండ్ ఈ 3 సినిమాలు, బాహుబలి 2, పుష్ప 2, దురంధర్ పార్ట్ 2, ఈ 3 సినిమాలు కూడా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్ ఎంత వసూలు చేయడం జరిగింది ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర అంటే గురు, శుక్ర, శని, ఆది ఈ 4 రోజుల్లో కలెక్షన్స్ ఏ విధంగా వసూలు చేయడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మరి బాహుబలి 2కి సంబంధించి మొదటి 4 రోజుల కలెక్షన్స్ ఏ విధంగా ఉంది, పుష్ప 2కి సంబంధించి మొదటి 4 రోజుల కలెక్షన్స్ ఏ విధంగా ఉంది, అలాగే దురంధర్ పార్ట్ 2కి సంబంధించి మొదటి 4 రోజుల కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, మొదటి 4 రోజుల్లో ఈ 3 సినిమాల్లో ఎవరి కలెక్షన్ ఎక్కువగా ఉన్నాయి, పుష్ప 2నా, బాహుబలి 2నా, దురంధర్ 2నా అనే విషయం గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో లేట్ చేయకుండా ముందుగా రాజమౌళి గారి దర్శకత్వంలో మన ప్రభాస్ గారు నటించిన మూవీ బాహుబలి 2. ఈ సినిమా పార్ట్ 1 వచ్చింది, తర్వాత పార్ట్ 2 కూడా రావడం జరిగింది. పార్ట్ 2కి అద్భుతమైన రెస్పాన్స్ అయితే రావడం జరిగింది. సో ఈ సినిమా మొదటి రోజు 2017లోనే ఈ సినిమా మొదటి రోజు దాదాపుగా 217 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పుష్ప 2 కానివ్వండి, దురంధర్ 2 కానీ ఈ 2 సినిమాలు కూడా గురువారం రిలీజ్ కావడం జరిగింది. బట్ ఏంటంటే బాహుబలి 2 అనేది శుక్రవారం రిలీజ్ కావడం జరిగింది. సో శుక్రవారం రిలీజ్ అయ్యి ఈ సినిమా దాదాపుగా 217 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తర్వాత రెండో రోజు శనివారం ఈ సినిమా దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా 165 కోట్లను వసూలు చేసింది. అలాగే మూడో రోజు ఆదివారం రోజు ఈ సినిమా దాదాపుగా 158 కోట్ల రూపాయలు వసూలు చేసింది. నాలుగో రోజు సోమవారం వర్కింగ్ డే వచ్చింది కాబట్టి ఈ సినిమా దాదాపుగా 85 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది. సో బాహుబలి 2 ఫైనల్ గా మొదటి 4 రోజుల్లో ఫస్ట్ వీకెండ్ కలెక్షన్ దాదాపుగా 625 కోట్లను ప్రపంచవ్యాప్తంగా వసూలు చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, అది 2017లోనే ఈ సినిమా మొదటి 4 రోజుల్లో 625 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతోపాటు ఈ సినిమాకి ఒక వర్కింగ్ డే వచ్చింది, మండే వర్కింగ్ డే వచ్చింది కాబట్టి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 625 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అండ్ బాహుబలి 2 సంబంధించిన ఒక రికార్డ్ని ఇప్పటివరకు ఏ సినిమా బ్రేక్ చేయలేదు. అదే డే వన్ ఫుట్ఫాల్ వచ్చేసి బాహుబలి 2కి దాదాపుగా 1,05,00,000 ఫుట్ఫాల్స్ రావడం జరిగింది. ఇప్పటివరకు 2017లో రిలీజ్ అయిన సినిమాకి సంబంధించి 10 సంవత్సరాల ఈ రికార్డ్ని ఏ సినిమా కూడా అందుకోలేదు. నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ చాలా సినిమాలు వస్తున్నాయి కాబట్టి అవి అందుకునే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ పుష్ప 2. సుకుమార్ దర్శకత్వంలో మన బన్నీ నటించడం జరిగింది. పుష్ప 1 వచ్చిన తర్వాత పుష్ప 2 కోసం ఫ్యాన్స్ ఎంతగా వెయిట్ చేశారో, నార్త్ ఇండియా ఆడియన్స్ ఎంతగా పుష్ప 2 క్యారెక్టర్కు కనెక్ట్ అయ్యారో మనందరికీ తెలుసు. ఏకంగా అల్లు అర్జున్ బీహార్లోని పాట్నా వెళ్ళి అక్కడ ప్రమోషన్ చేస్తే దాదాపు 2 లక్షల మంది రావడం జరిగింది. మన తెలుగు వాళ్ళు కాదు, నార్త్ ఇండియన్స్ రావడం జరిగింది. అంటే ఆ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో మనకు ముందే అర్థమైపోయింది. అండ్ ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు 294 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది. యాక్చువల్లీ 300 కోట్లకు పైగా వసూలు చేయాలి. బట్ ఏంటంటే బెనిఫిట్ షోస్ కర్ణాటకలో క్యాన్సిల్ చేయడం జరిగింది కాబట్టి మొదటి రోజు 294 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే రెండో రోజు 135 కోట్ల రూపాయలు వసూలు చేసింది శుక్రవారం రోజు. అలాగే మూడో రోజు శనివారం రోజు దాదాపుగా 159 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఆదివారం రోజు, సండే రోజు ఈ సినిమా 205 కోట్ల రూపాయలని ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసింది. సో ఫైనల్గా పుష్ప 2 మొదటి 4 రోజుల్లో ఫస్ట్ వీకెండ్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 793 కోట్ల రూపాయలని ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 సినిమా వసూలు చేయడం జరిగింది. అండ్ ఈ సినిమాకి డే 1 ఫుట్ఫాల్ వచ్చేసి దాదాపు 71 లక్షల ఫుట్ఫాల్స్ రావడం జరిగింది డే 1. ఇక దురంధర్ పార్ట్ 2 గురించి ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టయితే దురంధర్ పార్ట్ 1 వచ్చింది, అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. పార్ట్ 1 దాదాపుగా 1160 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అండ్ ఇండియాలో ఇప్పటి వరకు పార్ట్ 1 రూపంలో వచ్చి 1000 కోట్ల కొట్టిన సినిమాలు రెండే ఉన్నాయి. ఒకటి దురంధర్ పార్ట్ 1, తర్వాత కల్కి పార్ట్ 1. ఈ 2 సినిమాలు మాత్రమే ఇండియాలో 1000 కోట్లకు పైగా పార్ట్ 1 రూపంలో వసూలు చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు దురంధర్ పార్ట్ 2 2000 కోట్ల వరకు వెళ్తుందని చెప్పి ట్రేడ్ పండితులు అంటున్నారు. అయితే ఈ సినిమా మొదటి రోజు గురువారం రిలీజ్ అయింది. ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్స్ ఇంకా డే 1 మొత్తం కలిపి మొదటి రోజు 245 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే రెండో రోజు ఈ సినిమా దాదాపుగా శుక్రవారం వర్కింగ్ డే వచ్చింది, 163 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే మూడో రోజు ఈ సినిమాకు రంజాన్ హాలిడే ప్లస్ సాటర్డే కలిసి వచ్చింది కాబట్టి దాదాపుగా 152 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే నాలుగో రోజు ఈ సినిమా దాదాపుగా ఓవర్సీస్ మార్కెట్లో అదృపోయే కలెక్షన్స్ రావడం వల్ల దాదాపుగా సండే రోజు 4వ రోజు 210 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఓవరాల్గా దురంధర్ పార్ట్ 2 మొదటి 4 రోజుల్లో ఫస్ట్ వీకెండ్ కలెక్షన్ వచ్చేసి 761 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది. 761 కోట్ల రూపాయలు వసూలు చేసింది మొదటి 4 రోజుల్లో దురంధర్ పార్ట్ 2. అండ్
ఈ సినిమా డే 1 ఫుట్ఫాల్ వచ్చేసి మొదటి రోజు ఫుట్ఫాల్ వచ్చేసి 37,50,000. అంటే తక్కువ ఫుట్ఫాల్స్తో ఈ సినిమా ఎక్కువ కలెక్షన్ సంపాదించుకోవడం జరిగింది 2026లో. ఓవరాల్గా ఇప్పుడు బాహుబలి 2 మొదటి 4 రోజుల్లో గుర్తుపెట్టుకోండి, బాహుబలి 2కి ఒక వర్కింగ్ డే వచ్చింది, మండే వచ్చింది. బాహుబలి 2 మొదటి 4 రోజుల్లో 625 కోట్లు వసూలు చేయడం జరిగింది, అది 2017లో. తర్వాత పుష్ప 2 793 కోట్ల రూపాయలు వసూలు చేసింది మొదటి 4 రోజుల్లో. తర్వాత దురంధర్ పార్ట్ 2 761 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అంటే దురంధర్ పార్ట్ 2కి ఇంకా పుష్ప 2కి జస్ట్ ఒక 30 కోట్ల డిఫరెన్స్ మాత్రమే ఉంది. ఇంకా బాహుబలి 2కి 2 సినిమాలకు ఒక 150 నుంచి 200 కోట్ల డిఫరెన్స్ ఉన్నప్పటికీ ఏంటంటే ఇయర్స్ లో కూడా డిఫరెంట్ ఉంది కదా, ఎందుకంటే బాహుబలి 2 అప్పుడే వచ్చిన సెకండ్ పాన్ ఇండియా మూవీ. దాంతో పాటు ఏంటంటే ఆ సినిమా రిలీజ్ అయింది ఏంటంటే 2017లో, అప్పుడు సెకండ్ పాన్ ఇండియా మూవీ. దాంతో పాటు ఏంటంటే అప్పుడు టికెట్ ప్రైజెస్ కూడా కొంచెం తక్కువగానే ఉంటాయి కాబట్టి ఆ రేంజ్ కలెక్షన్స్ అయితే వసూలు చేసింది. బట్ ఆ విజన్ అనేది వేరే. ఈరోజు ఆ విజన్ రావడం వల్లనే ఈరోజు పుష్ప 2 కానివ్వండి, మిగతా సినిమాలు కానివ్వండి, తెలుగు సినిమాలు, సౌత్ సినిమాలు అన్ని కూడా ఈరోజు పాన్ ఇండియాలో డోర్ ఓపెన్ చేయడం జరిగింది. నేను ఇప్పుడు దురంధర్ పార్ట్ 2 సౌత్లో డోర్ ఓపెన్ చేయడం జరిగింది. మరి దురంధర్ తర్వాత అంత మంచి రెస్పాన్స్ మిగతా ఏదైనా సినిమాకి వస్తుందా అంటే నాకు తెలిసి నెక్స్ట్ ఫ్యూచర్లో వచ్చే రామాయణ సినిమాకి వచ్చే అవకాశం ఉంది. నాకు తెలిసి బాలీవుడ్ నుంచి మిగతా ఎనిమల్ పార్క్ అలాంటి సినిమాలకు వచ్చే అవకాశం ఉంది తప్ప మిగతా వాటికైతే రాదు. కానీ దురంధర్ పార్ట్ 2కి అయితే అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది మన సౌత్ మార్కెట్లో కూడా. సో ఓవరాల్గా ఇదనమాట బాహుబలి 2 మొదటి 4 రోజుల్లో 625 కోట్ల రూపాయలు వసూలు చేసింది. పుష్ప 2 793 కోట్ల రూపాయలు వసూలు చేసింది మొదటి 4 రోజుల్లో. అలాగే దురంధర్ పార్ట్ 2 760 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అండ్ ట్రేడ్ పండితులు ఏమంటున్నారంటే ఇప్పుడు దురంధర్ పార్ట్ 2కి వస్తున్న రెస్పాన్స్ చూసి ఖచ్చితంగా ఈ సినిమా లాంగ్ రన్ లో 2000 కోట్లను దాటి 2500 కోట్ల వరకు వెళ్లే అవకాశం ఉంది అని చెప్పి ట్రేడ్ పండితులు అంటున్నారు. మరి మొదటి వారంలోనే ఈ సినిమా మొదటి 7 రోజుల్లో 1000 కోట్లు అందుకోబోతుంది కాబట్టి లాంగ్ రన్ లో ఇంకా ఎంతవరకు వెళ్తుందని మీరు అనుకుంటున్నారు? దురంధర్ పార్ట్ 2 2500 కోట్లను టచ్ చేయగలదా లేదా? దురంధర్ పార్ట్ 2 ది రివెంజ్ మూవీ మీరు చూస్తుంటే మీకు సినిమా ఏ విధంగా అనిపించింది అనేది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా ఏదైనా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్టర్ ఛానల్ ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.